ఆ పోస్టర్ను చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు ఎలక్షన్ ప్రచారంలో సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేస్తూ సేమ్ స్టిల్ ఒకటి పెట్టారు. సార్ దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్. లేదు, మీరు దండం ఎవడు ఇట్లా పెట్టాడు, అందరూ ఇట్లా పెడతారు. అలానే పెట్టారు. మిమ్మల్ని కావాలని ఆ డ్రెస్ కూడా కాకి డ్రెస్ కూడా అలానే ఉంది. సో అంటే కావాలంటే చేసిన సార్. పొలిటికల్ డ్రామానేనా ఇది? పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి. సినిమా అంతా కూడా పొలిటికల్ డ్రామా వైపు. దేర్ ఇస్ అ పొలిటికల్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ గ్యాంగ్స్టర్ ఫ్లిక్, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. సో రకరకాలుగా ఉంటుంది సినిమా. అంజలి గారు మీ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన అంత గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరూ అతన్ని స్టార్ అని అంటారు కదా, అందరికంటే నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు అయిన దానికి ఫ్యాన్ నేను. మోర్ దెన్ అ స్టార్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. యా సార్ డైరెక్టర్ గారు, సార్ మీ రైటింగ్స్లో త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. మా గురువు గారు సార్. ఆయన ఎంతవరకు ఫాలో అవుతుంటారు రైటింగ్ విషయం? నాకు బాగా ఇష్టం సార్. నా గురువు అమ్మ నాన్న తర్వాత త్రివిక్రమ్ సార్. సో ఆయన ఎందుకు అంటే ఈ సినిమా అవడానికి కూడా కారణం ఆయనే సార్. ఎందుకంటే నాకు ఏదైనా మంచన్నా చెడన్నా వెళ్ళి కలిసి మాట్లాడేది అన్నీ ఆయనతో మాట్లాడిన వెంటనే ఇట్ హ్యాపెండ్. కాకపోతే చాలా ఇష్టం సార్. అంటే ఒకప్పుడు జంధ్యాల గారు ఎంత గొప్పగా రాసేవారు, తర్వాత ఈ తరంలో త్రివిక్రమ్ గారు అంతే గొప్పగా రాస్తారు సార్. నాకు చాలా ఇష్టం. చాలా మందిలాగే నాకు ఇష్టం ఆయన. విశ్వక్ గారు కృష్ణ చైతన్య గారు. సార్ డైరెక్టర్ గారు. సార్ నేను కూడా గోదావరి జిల్లాలో లంకల్ ఏరియాలన్నీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి సార్, మంచి ప్యూర్ వాటర్ తోటి. కానీ మీరు టీజర్ చూస్తే